అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ నాగేశ్వర్ మరి కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు. నాగేశ్వర్ గారి విశ్లేషణ చూసే ముందు వాటి ప్రధాన వార్తలను చూద్దాం. కాంగ్రెస్ మార్పు ఇదేనా అని ప్రశ్నిస్తూ ఉన్నారు కేటీఆర్. రాష్ట్ర ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్. ఒకవైపు కరెంటు కోతలు, మరోవైపు కాలుతోన్న ట్రాన్స్ఫార్మర్లు. సీఎం రేవంత్ రెడ్డి ఒక మెజిషియన్, పచ్చి అబద్ధాల కోరు అంటూ కామెంట్ చేశారు కేటీఆర్. మార్పు తేవడం అంటే ఇదేనా? ఉన్న పరిశ్రమలను కాపాడే తెలివి కూడా లేకపాయే ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. హన్మకొండ, నర్సంపేట, వరంగల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఏపీతో కలిసి నడుస్తామంటూ ఉన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి లక్ష్యంగా ఏపీ సీఎంతో సత్సంబంధాలు కొనసాగించేందుకు తన వంతు కృషి చేస్తాను అని చెప్పి తిరుమలలో వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఒక ప్రశ్న కూడా వస్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవి చేపట్టిన తర్వాత ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డితో భేటీ అవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వచ్చినా కూడా రేవంత్ రెడ్డితో కనీసం మాట్లాడలేదు. ఇక సోనియాను ఏ ప్రాతిపదికన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు పిలుస్తారు అంటూ కిషన్ రెడ్డి ప్రశ్నిస్తూ ఉన్నారు. 1500 మంది ఉద్యమకారులను పొట్టన పెట్టుకున్నందుగా సోనియాను అప్పట్లో రేవంత్ రెడ్డి దెయ్యం అన్నారు. మరి ఇప్పుడు ఆమె రేవంత్ రెడ్డికి దేవత ఎలా అయ్యారో సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఇక కేసీ వేణుగోపాల్కు 100 కోట్లు వెళ్ళాయి. ట్యాక్స్ల పేరుతో వసూళ్లు, సూట్ కేసుల్లో ఢిల్లీకి ఉత్తమ్ చౌహాన్ కలిపి 1000 కోట్ల కుంభకోణం చేశారు. పూర్తి ఆధారాలతో ఆ స్కామ్ను బయటపెడతానంటూ ఉన్నారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. పిన్నెల్లి పరార్. హైదరాబాద్ సమీపంలో రుద్రారం వద్ద కారు గుర్తింపు. ఏపీ పోలీసుల అదుపులో గన్మ్యాన్ అండ్ డ్రైవర్. సినీ ఫక్కీలో తప్పించుకున్న ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులు మంగళవారమే తమిళనాడు వెళ్ళినట్లుగా ప్రచారం జరుగుతోంది. పిన్నెల్లిపై 10 సెక్షన్లతో కేసులు నమోదయ్యాయి. 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అండ్ పోటీ చేయడానికి అనర్హుడిగా ప్రకటించే అవకాశం కూడా ఉన్నట్లుగా ఈ వార్తను ఈనాడు హైలైట్ చేస్తోంది. ఆ వీడియో ఫేకా ఒరిజినల్లా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఎన్నికల సందర్భంగా ఈ నెల 13వ తారీఖున జరిగిన ఘటన అది. 20వ తారీఖునే పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా చెబుతూ ఉన్నారు. కానీ ఎలక్షన్ కమిషన్ కాకుండా లోకేష్ ఎక్స్లో ఎందుకు ఈ వీడియో బయటకు వచ్చింది? ఈసీనో లేకపోతే అధికారులు విడుదల చేయాలి కదా, అది లోకేష్ ఎక్స్ ఖాతాలో ఎక్కడి నుంచి వచ్చింది అంటూ అంబటి రాంబాబు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు అది ఫేక్ వీడియో, ఒరిజినల్ కాదని చెప్తూ ఉన్నారు. ఓటమి బాటలో చంద్రబాబు నాయుడు అనే వార్తను సాక్షి హైలైట్ చేస్తోంది. కుప్పంలో తప్పిన లెక్కలు, వికటించిన వ్యూహాలు. ఇన్నాళ్లు చంద్రబాబును గెలిపించింది 51,000 దొంగ ఓట్లు. 2 విడతలుగా ఆ ఓట్ల తొలగింపు జరిగింది. దీంతో ఓటమికి దగ్గరవుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు అనే వార్తను సాక్షిలో చూడొచ్చు. భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాల్లో తెలుగుదేశం పార్టీ ఒక్కటే మంచి ఫలితాలు సాధిస్తుంది అనేది ఇండియా టుడే కాంక్లేవ్లో రుచిర్ శర్మ అభిప్రాయపడ్డారు. రుచిర్ శర్మ ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, అలాగే రాక్ ఫెల్లర్ ఇంటర్నేషనల్ చైర్మన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని కావాలని లేదు అంటూ ఉన్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఆప్ 22 చోట్ల పోటీ చేస్తున్న చిన్న పార్టీ, ప్రధాని కావాలనే ఆలోచన లేదు, ఆ ప్రయత్నం చేయడం లేదని కూడా స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. దాంతోపాటుగా నా భార్య అంటే తన భార్య సునీత రాజకీయాల్లోకి రాబోదు అంటూ క్లారిటీ ఇచ్చారు. కేజ్రీవాల్ అరెస్ట్ అయిన తర్వాత కేజ్రీవాల్ భార్య సునీత ఆపు పగ్గాలు చేపట్టవచ్చు, ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి కూడా చేపట్టవచ్చు అనే ఊహాగానాలు వచ్చాయి. వాటి చెప్పెడుతూ కేజ్రీవాల్ క్లారిటీ ఇచ్చారు. ఇక మోదీ ఇండియా కూటమిని క్యాన్సర్ కంటే భయంకరమైనదిగా అభివర్ణించారు. కేజ్రీవాల్ పచ్చి అవినీతిపరుడు అంటూ యూపీ, ఢిల్లీ సభల్లో మోదీ వ్యాఖ్యానించారు. దాంతోపాటుగా కాంగ్రెస్తో ఉన్న పార్టీలన్నీ సిక్కులపై జరిగిన దాడులకు బాధ్యులేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హద్దు దాటద్దు అని చెప్పి కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ నాయకులకు, అధిష్టానానికి ఎలక్షన్ కమిషన్ హెచ్చరికలు జారీ చేసింది. ప్రచారంలో శృతి మించవద్దు, మీ స్టార్ క్యాంపెయినర్లకు చెప్పండి. కులం, మతం, జాతి, భాషలపై రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడం సరికాదు, మతపరమైన ప్రచారం తప్పంటూ ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసిన వార్తను చూడొచ్చు. అగ్నివీర్ను బుట్టదాఖలు చేస్తాం, ఆ పథకానికి సైన్యం కోరుకోవడం లేదు, సైనికుల్ని కూలీలుగా చేశారు మోదీ అంటూ రాహుల్ గాంధీ ప్రచార సభల్లో వ్యాఖ్యానించారు. పాక్కు రాహుల్, అఖిలేష్ జై కొడుతూ ఉన్నారు. కూటమి గెలిస్తే రాముడు మళ్ళీ గుడారాల్లోకే
వెళ్ళిపోతాడు అంటూ యూపీ ప్రచార సభల్లో ప్రధాని మోదీ విమర్శలు చేశారు. అయోధ్యపై బుల్డోజర్ అబద్ధం అంటూ ఉన్నారు ఖర్గే. 55 ఏళ్లు పాలించినా ఏ ఒక్కరి మంగళసూత్రం మేము లాక్కోలేదు, ఇది భారతీయ జనతా పార్టీ చేస్తోన్న విష ప్రచారం అంటూ ప్రధాని మోదీ పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉన్నారు అంటూ కామెంట్ చేశారు. ఓట్ల కోసం దేశ భద్రతతో మమతా బెనర్జీ రాజీ పడుతూ ఉన్నారు అంటూ భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చొరబాటుదారులను రాష్ట్రంలోకి అనుమతిస్తూ దేశ భద్రతతోనే రాజీ పడుతూ ఉన్నారు అంటూ కేంద్ర హోంమంత్రి భాజపా అగ్రనేత అమిత్ షా కామెంట్ చేశారు. దాంతోపాటు ఓటు బ్యాంకు కోసమే సిఏఏను మమత వ్యతిరేకిస్తూ ఉన్నారు అంటూ ఆరోపించారు. మోదీకి అమిత్ షా సంకేతం ఇస్తున్నారా అంటూ కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ విషయంలో అమిత్ షా ప్రచార సభల్లో కొన్ని కామెంట్స్ చేశారు. వయసు మీద పడుతోంది, ఆయన విశ్రాంతి తీసుకోవాలి అని అమిత్ షా చేసిన వ్యాఖ్యల్ని చిదంబరం ప్రస్తావిస్తూ మోదీకి ఏదైనా సంకేతం ఇస్తూ ఉన్నారా, ప్రధాని పీఠాన్ని దక్కించుకునేందుకు షా ఆసక్తిగా ఉన్నారా అంటూ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. లోక్సభ పోరులో మహిళా అభ్యర్థులు 10% లోపే అనే వార్తను చూడొచ్చు. స్త్రీ పురుష సమానత్వం అంటాం. దాంతోపాటుగా మహిళలకు 33% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసేవాళ్ళు అన్ని రాజకీయ పార్టీలు కూడా. మొత్తం దేశవ్యాప్తంగా 8,337 మంది లోక్సభ అభ్యర్థులు పోటీలో ఉంటే దానిలో 797 మందే అతిథులు ఉన్నారు. మహిళలకు ఇదే ఆ పార్టీలు ఇచ్చే స్థానం అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక దేశ రాజధానిలో భారతీయ జనతా పార్టీకి సవాల్. ఆప్ కాంగ్రెస్ గట్టి పోటీ ఇవ్వబోతూ ఉన్నాయి. 7 లోక్సభ స్థానాలకు 25న పోలింగ్ జరుగుతోంది. 2014-2019 ఎన్నికల్లో 3 పార్టీలు విడివిడిగా పోటీ చేయడం వల్ల భారతీయ జనతా పార్టీ లబ్ధి పొందింది. ఇప్పుడు ఆప్ అండ్ కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేయడం వల్ల భారతీయ జనతా పార్టీకి ఇది పెద్ద సవాల్గా మారిందనే వార్తను చూడొచ్చు. ఇవి ప్రధాన వార్తలు. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ప్రొఫెసర్